నాకు టిఫిన్ చేసి పెట్టాలని తొందరగా ఇట్లా చెట్లు పెట్టడం అన్నా, తర్వాత ముగ్గులు వేయడం అన్న చాలా పేరుంది. వేయనని చెప్పదు. పూలు అయితే వంటగదికి అయితే మా తాత చనిపోయిన మీ అమ్మలు కూడా ఓపిక అయితే లేక మనసు ప్రశాంతంగా ఆగి టిఫిన్ తిన్నా సరిపోతుంది. బండలు కడిగి సేపు మార్నింగే ఆకలి అవుతుంటుంది. టిఫిన్ ఏంటని చెప్పి నాకైతే చాలా ఇష్టం. పండు మిరపకాయలు వేసి చేసింది. నేను తినలేదు, దానికోసం ఫుల్ గా తింటాను. నాకు ఒక మోసం అయితే జరిగింది. ఏమే కానీ బాగుంది. ఫస్ట్ టైం తీసుకున్నాము. ఎందుకు ఈమె ఇట్లా అనింది. సరేలే చూద్దాం. అబ్బా టోపీ పెట్టి వేయనడు. హాయ్ హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అయితే ఈ వీడియో వచ్చేసి ఈ బ్లాగ్ గురువారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా అమ్మ ఇక్కడ వర్క్ అయితే చేసిందండి. మార్నింగే లేచి అన్ని బండలన్నీ కడిగేసింది. బయట మొత్తం బండలన్నీ కడిగేసి తర్వాత నీళ్ళు చెట్లకు కూడా వాటర్ అన్నీ పెట్టేసి ఇక్కడ చూడండి వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది కదా. మార్నింగే లేచింది అమ్మ. మార్నింగే లేయడం వల్ల అమ్మకి బాగుండదు అనమాట. కాలం వచ్చేసింది కదా. మార్నింగే లేయడం వల్ల ఎర్లీ మార్నింగ్ 5కి అట్లా లేయడం వల్ల బయటికి వెళ్తే ఆ టైంలో చాలా చలి ఉంటుంది. అప్పుడు మనకి ఈ జలుబు కూడా వస్తుంది. అయినా కూడా తప్పదు, ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి వాడి టయానికి నాకు టిఫిన్ చేసి పెట్టాలని తొందరగా లేసి పనులన్నీ చకచకా చేసేస్తుంది. అమ్మకి చాలా ఇంట్రెస్ట్ ఇట్లా చెట్లు పెట్టడం అన్నా, తర్వాత ముగ్గులు వేయడం అన్నా, ఇంటిని నీట్గా పెట్టుకోవాలన్నా చాలా నీట్గా పెట్టుకుంటుంది. మా అమ్మని చూసి మేము కూడా నేర్చుకున్నాము. ఇంకా ఇక్కడైతే ముగ్గులు కూడా పెట్టింది చూడండి గుమ్మం దగ్గర. నార్మల్గా ఎప్పుడు కలర్ పిండి ఉంటుంది కదా, దాంతో పెట్టేస్తుంది. అంటే ముగ్గు పిండితో పెట్టి మధ్యలో కలర్ కూడా వేస్తుంది. ఈ రోజైతే వేయలేదు, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను అది కూడా. ఇక్కడ చూడండి మొత్తం అంతా అంటే ఎప్పుడు అంతే డైలీ మార్నింగ్ లేచిన వెంటనే మా అమ్మ చేసేది ఇంట్లో బయట కసు నూకేసి తర్వాత అంతా మాప్ పెట్టేసిన తర్వాత స్నానం చేసేసి తర్వాత పూజ చేస్తుంది. తర్వాత వంటకైతే వస్తుంది. అంతవరకు మా అమ్మ వంట అయితే చేయదనమాట. ఇప్పుడు డైలీ ఇట్లనే చేస్తారు. డైలీ బండలు కడగడం అనేది అంటే బయట ఏం కడగదు, లోపలైతే ఖచ్చితంగా డైలీ మాప్ పెట్టేసి డైలీ కడిగేస్తుంది అమ్మ. ఇంకా బయట ముగ్గు అయితే వేస్తుంది. ముగ్గులు వేయడం అన్న చాలా ఇష్టం మా అమ్మకి. మా అమ్మ ముగ్గులు బాగా వేస్తుందని కూడా చాలా పేరుంది. నార్మల్గా అయితే మా ఇంటి దగ్గర ఈ సంక్రాంతి ఫెస్టివల్స్ వస్తాయి కదండి, అప్పుడు అమ్మనైతే పిలుచుకెళ్తారనమాట. బాగా ముగ్గేస్తారని వేరే వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా చుట్టుపక్కల, వాళ్ళు కూడా పిలుచుకెళ్ళి వేయించుకొని మళ్ళీ మా ఇంటి దగ్గర అయితే లాస్ట్లో వేసేదనమాట. అందరి ఇంటి దగ్గర అంటే పక్కన చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళు త్వరగా వేయించుకొని తర్వాత మా ఇంటి దగ్గర వేసేది. అప్పటికే చాలా అంటే మొంకొని వేయాలి కదా, కొంచెం నడాలనేది నొప్పిస్తాయి అనమాట. అయినా తప్పదు, ఇంకా వాళ్ళు అడిగింటారు కాబట్టి వేయనని చెప్పదు అసలుకు. వేసి ఎంత వాళ్ళనైతే అసలు డిసప్పాయింట్ చేయదు. మా అమ్మకి ఎంత బాగాలేకున్నా కూడా వేసి అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ పూలు కొత్తగా పెట్టిందండి. మా అమ్మకి చాలా ఇష్టం చెట్లు పెంచడం అన్నా, ఆల్రెడీ మీకు చెప్పా ముగ్గులు వేయడం అట్లాంటివన్నీ చాలా అంటే బాగా చేస్తుంది. ఎక్కువ మా ఇంట్లో ఇంకా చాలా చెట్లు ఉండే, కానీ ఇప్పుడు లోపల పాములు అట్లా వస్తాయని అన్నీ కొట్టేసినాం మేము. ఇక్కడ పూజ అయితే చేస్తుంది. డైలీ ఇట్లేనండి, నార్మల్గా డైలీ పూజ చేస్తుంది అమ్మ. అంటే టెంకాయ పెట్టడం అనేది వీక్లీ వన్స్ పెడతారు. ఇప్పుడైతే నార్మల్గా డైలీ పూలు కట్టి మా చెట్లో ఎడుగుతాయి కదా, ఆ పూలు కట్టి తర్వాత మా చెట్లో పూలు ఎడిగినా మా అమ్మ మళ్ళీ బయట తెచ్చి పెట్టి పూజ చేస్తారు రోజు. అట్లా ఇష్టం అన్నమాట. కంపల్సరీగా పూలు అయితే పెట్టాలి. మా చెట్లో ఉన్నా కూడా బయట తెచ్చి పెడుతుందమ్మ, అంత ఇష్టం అన్నమాట. అసలు పూజ చేయడం అన్న పూజ అనేది కంప్లీట్ అయిన తర్వాతే వంటగదికి అయితే వస్తుంది. అంతవరకు పూజ అన్నీ చేసుకొని కంప్లీట్గా తర్వాత ఇంకా కాఫీ అవన్నీ మాకు ఇస్తుందన్నమాట. దీనికోసమే డైలీ మార్నింగే లేచి ఈ పని అంతా ఉంటుంది కదా, ఇది కంప్లీట్ అయ్యాక కొంచెం లేట్ అవుతుంది కదా. బండలు తర్వాత ఇంట్లో పని, బండలు కడిగి స్నానం చేసి పూజ చేసి అవన్నీ అయిపోయేసరికి లేట్ అవుతుందని ఇట్లా తొందరగా లేచి పని చేస్తుంది. ఈరోజు మా తాత చనిపోయిన రోజు, అందుకే అక్కడ ఫోటోకి టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టారు. మా తాత చనిపోయి 5 years కంప్లీట్ అయింది. 2009లో చనిపోయినారు.
6 లెక్క అయితే పడిందండి. ఇంకా అన్నీ చెప్తున్నా కదా నేను, దేవుళ్ళన్న అన్నీ మా హాల్లో కూడా మా అమ్మ దేవుళ్ళని పెట్టేసి నీట్గా ఒక క్రమంలో పెట్టేసి రోజు డైలీ పూలు అనేది పెడుతుంది. ఇక్కడ హారతి అనేది ఇస్తుందమ్మ. మీలో కూడా ఉంటారు కదా ఇట్లా, మీ అమ్మలు కూడా అంతే కదా, ఎవరైనా అంతే. మనం వాళ్ళని చూసి మనం నేర్చుకొని మనం కూడా మన ఇంట్లో అట్లా చేసుకోవాలి అని అయితే నేనైతే క్లారిటీగా బాగా అర్థం చేసుకున్నాను. మనకు నాకైతే పెళ్ళికి ముందు అసలుకి ఇంత ఓపిక అయితే లేకపోయింది, కానీ పెళ్ళి తర్వాత అన్నీ తెచ్చుకొని ఓపిక మనం కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలని అయితే క్లారిటీగా అర్థం చేసుకున్నాం. ఇట్లా చేసుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది, మనసు అనేది ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఈ పెళ్ళైన తర్వాత అర్థమైంది. డైలీ సూర్యునికి ఇట్లా నమస్కారం చేసుకుంటారు. తర్వాత ఇక్కడ పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా నాకైతే అమ్మ మిల్క్ తర్వాత బ్రెడ్ ఇచ్చింది. నేనైతే బ్రెడ్లో ఇదైతే చుట్టుపక్కల ఉంటుంది కదా, దానికి అసలు నాకు ఎందుకో ఇష్టం లేదు అట్లా తినడము, అది తినడం అయితే ఇష్టం లేదు. సో దాన్ని అయితే తీసేసి ఇంకా మార్నింగే మనం అంత త్వరగా అయితే టిఫిన్ అయితే తినలేము కదా, అంటే త్వరగా మనకి అవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది టిఫిన్ అనేది, దానికోసం అనేసి దానికంటే కొంచెం ముందు ఇట్లా నేనైతే బ్రెడ్ మిల్క్ అనేది తాగేసి కొంచెంసేపు మార్నింగే ఆకలి అవుతుంటుంది కదా మనకి, ఎందుకంటే పిల్లలకి పాలు ఇస్తుంటా అంటాం అప్పుడప్పుడు, అందుకోసం అయితే మనకి ఆకలి అవుతుంది. దానికోసం నేను ముందుగానే తర్వాత కాఫీ కాదు ఇది హార్లిక్స్ బ్రెడ్ అయితే తినేస్తున్నాను. అది తిని కొంతసేపైనా మనము ఉండొచ్చు అనమాట, లేకపోతే ఇంకా అసలు ఆకలి అవుతూ ఉంటుంది. ఇంకా టిఫిన్ అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఇది తీసుకుంటే మనకు కొంచెం బాగా రిలాక్స్ అనిపిస్తుంది. తర్వాత కొంచెంసేపు ఆగి టిఫిన్ తిన్నా సరిపోతుంది. ఈరోజు మా టిఫిన్ ఏంటంటే పొంగల్ చట్నీ. నాకైతే చాలా ఇష్టం దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను నేను. నెయ్యి వేసుకొని కొంచెం పొంగల్లోకి అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా పొగలు అనేవి వస్తూ ఉన్నాయి, అట్లా కాలే పొంగల్లోకి కొంచెం నెయ్యి వేసుకొని స్పూన్తో తింటే అబ్బా భలే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే చాలా ఇష్టం పొంగల్ చట్నీ. ఈ చట్నీ అనేది మేము పల్లీలు కొన్ని వేసి టమోటాలు పండు మిరపకాయలు వేసి చేసింది అమ్మ. ఎందుకంటే నేను ఇవి తినకూడదు కాబట్టి పచ్చిమిరపకాయలు అవన్నీ ఇంకా నేను తినలేదు, దానికోసం వచ్చేసి ఇట్లా చేసి ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను బాగా కడుపు ఫుల్గా తింటాను. నాకు ఈ పొంగల్ చట్నీ అంటే ఇష్టము. ఈరోజు పొద్దున్నే మాకు ఒక మోసం అయితే జరిగింది. మోసం అంటే మోసం ఏం కాదు, ఇంటి దగ్గరికి నార్మల్గా వస్తుంటారు కదా నెయ్యి అమ్మేవాళ్ళు, వాళ్ళు వచ్చినారనమాట. వచ్చింటే మా నాన్న ఏమన్నారంటే, ఆల్రెడీ మా నాన్న 200 mlది నెయ్యి తెచ్చారు, GRTML. నేను నీకు ఇందాక చూపించా కదండి వీడియోలో, అది ఇప్పుడు మా నాన్న సరే చూద్దామని ఇది పిలిచాడు వాళ్ళని. అతన్ని పిలిచి అడిగాడు ఎంత కేజీ అంటే 600 అన్నాడు. సర్లే కేజీకి 500 చేసుకుని 1/2 kg ఇవ్వండి అన్నారు. అతను వచ్చేసి ఇది ఒరిజినల్ నెయ్యేనా అంటే ఒరిజినల్ నెయ్యేనండి, స్మెల్ చూడండి అని అంట. నాకైతే నవ్వు వచ్చింది అసలుకు. అది జరిగిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఆమె వచ్చి మా ఇంటి పక్కన ఆమె, అతని దగ్గర తీసుకుంటారు, అతని దగ్గర నెయ్యి అసలుకి ఏమే కానీ బాగుండదు అని. మాకైతే తెలియదు, ఇంకా మేము ఫస్ట్ టైం తీసుకున్నాము తెలియదు కాబట్టి. నాకు డిఫరెన్స్ చూసిన, నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను డిఫరెన్స్ చూసిన, ఎందుకు ఈమె ఇట్లా అనింది. సరేలే చూద్దామని చూస్తే అబ్బా టోపీ పెట్టి పోయినాడు మా కాయప్ప. ఇక్కడ చూడండి GRT, ఇది వచ్చేసి GRT నెయ్యి అంట, అదే బ్రాండ్ నేమ్ GRT అంట. నెయ్యి వచ్చేసి ఆవు నెయ్యి. ఇది చూడండి, ఇది ఒరిజినల్ నెయ్యి, ఎల్లో కలర్లో మనకు అప్పుడే కనిపిస్తుంది కదా, ఒరిజినల్ నెయ్యి అది. ఇది డూప్లికేట్ నెయ్యి అని మాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఎంతైనా ఇంకా దీంట్లో మిక్స్ అయి ఉంటాయి, డాల్టాను అవన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఇంకా చేసేది ఏం లేక ఏమన్నా వంటలు చేస్తే వంటలేక వేసుకొని తినాల, అంతే, తప్పదు. ఇంకా కొన్ని పొద్దున్నకే ఇలా జరుగుతూ ఉంటాయి, మనం వాటన్నిటిని కూడా ఇంకా తప్పదు. మనం అది తీసుకోకుండా ఉంటే సరిపోయిండు. ఇంకా మా నాన్న పిలిచిన తర్వాత వద్దు అంటే బాగుండదు కదా, మార్నింగే పోనీ అట్లా చేస్తే బాగుండదని సరేలేని తీసుకున్నారు. అప్పటికి మాకేం తెలియదు అనమాట, మేమేం నార్మల్గానే తీసుకున్నాడు.
మేము తీసుకున్న తర్వాత ఆమె వచ్చి చెప్పింది, మేము ఆల్రెడీ తీసుకున్నాము తన దగ్గర, అసలుకి ఏం బాగుండదు, ఎందుకు తీసుకున్నారు, అవి మామూలుగా దీపాంతులకు వేస్తారు కదండి, అట్లా వేసినా కూడా అదేం వెలగలేదు, మంచిది కాదు నెయ్యి అని చెప్పారు. సరే ఇంకా మేము తీసుకున్నాం కదా, చేసేది ఏం లేదని ఇంక అట్లా పెట్టుకున్నాము. వంటలు చేస్తే వంటల్లోకి వేసుకోవాలి, తప్పదు. ఇది షాప్లో తెచ్చారు, జిఆర్టీ నెయ్యి 180, 200 ml నెట్ క్వాంటిటీ వచ్చేసి. ఇది నార్మల్ నెయ్యి మార్నింగ్ కొనుక్కున్నాం కదా మేము, అది వచ్చేసి 1/2 kg 250. అక్కడే తెలుస్తుంది కదా మనకి డిఫరెన్స్ అనేది, ఎంత చేంజ్ ఉంది అనేది, అసలు అంత చేంజ్ ఉంది. తర్వాత కలర్ కూడా చాలా చేంజ్ ఉంది, అది వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది, ఇది వచ్చేసి వైట్. అది జిగట చాలా, అసలు జిడ్డు జిడ్డు ఉంది, చేయి కడుక్కున్నా కూడా అసలు పోలేదు. ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే అండి ఈ పూజ అయితే మా ఇంట్లో ఎప్పుడు ఇట్లానే చేస్తారు అమ్మ. తర్వాత ఇంకా వీక్లీ వన్స్ అయితే పూజ టెంకాయ పెడతారు కదా, అట్లా పెట్టి పూజ అనేది చేస్తారు. అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది. ఇది అండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.